అదృష్టం లాటరీలా తగిలిందనే మాట అక్షర సత్యమైంది. చౌక ధరల దుకాణంలో నిత్యావసరాలు తీసుకొని నగదు రహిత లావాదేవీల్లో డబ్బులు చెల్లించిన విజయవాడ మహిళ ఏకంగా ₹1,00,000 బహుమతి గెలుపొందింది. డ్రాలో గెలిచిన విషయాన్ని తెలియజేసిన అధికారులు నగదు మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో రమణమ్మ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. విజయవాడ చుట్టుగుంట ప్రాంతానికి చెందిన బొడ్డని రమణమ్మ టైలరింగ్ చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. ఈమెను అదృష్టం వరించింది. నగదు రహిత లావాదేవీల్లో కేంద్రం నిర్వహించిన వీక్లీ మెగా బంపర్ డ్రాలో ₹1,00,000 నగదు బహుమతి లభించింది. ఈ నెల 6వ తేదీన రేషన్ డిపోలో ఆమె నిత్యావసరాలు తీసుకుంది. అందుకోసం ₹67.50 మొత్తాన్ని ఆధార్ ఆధారిత విధానంలో చెల్లించింది. రమణమ్మ లక్ష గెలిచిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా యంత్రాంగానికి తెలియజేసింది. రమణమ్మ బ్యాంకు ఖాతాలో సొమ్ములను జమ చేశారు. జిల్లా కలెక్టర్ బాబు ఏ, పౌర సరఫరాల శాఖ అధికారులను రమణమ్మ ఇంటికి పంపారు. బ్యాంకు ఖాతాలో ₹1,00,000 జమైన విషయాన్ని చెప్పారు. మెగా డ్రాలో గెలవడంపై రమణమ్మ సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. నేను రేషన్కి వెళ్ళాను సార్. బ్యాంక్ అకౌంట్ ద్వారా రేషన్ డ్రా చేశాను. దాని ద్వారా నాకు ప్రభుత్వం ₹1,00,000 డ్రా తగిలిందని ఫోన్ చేసి చెప్పారు సార్. నాకు ₹1,00,000 రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి నమస్కారం. నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్న దాంట్లో ప్రజలు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నా కానీ ఇటువంటి ప్రోత్సాహకరమైనటువంటి గిఫ్ట్లను ప్రవేశపెట్టడం మూలంగా జనం చాలా ఆశిస్తున్నారు. ఈమెకి నిన్న ఈ ప్రైజ్ రావడం వల్ల ఈ సంగతి తెలిసి చాలామంది పొద్దునుంచి రేషన్ డిపోలు క్యూలు కడుతున్నారండి. రమణమ్మ భర్త కూలి పని చేస్తుంటారు. వీరికి 2 పిల్లలు. డ్రాలో గెలిచిన డబ్బులను పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని రమణమ్మ తెలిపారు.